ఆ, ఒక మనిషికి ఉండవలసిన అర్హతలు ఏంటి? బాప్తీసం తీసుకుంటే సరిపోద్దా? ఒక మనిషి ఏముంటే దేవుడి రాజ్యానికి వెళ్ళగలడు? దేవుడి రాజ్యానికి వెళ్లకుండా చేసేవి ఏంటి అంటే, మొదటిగా మనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. గలతీయుల తర్వాత ఉంటది. కొత్త నిబంధనలో పేజీ నెంబరు 5 అమ్మా, 175వ పేజీ చదవమ్మా. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి క్రీస్తు శకం 60వ శతాబ్దంలో ఈ పత్రిక రాశారండి. పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గ్రంథం ఎలాగుంటుందో, కొత్త నిబంధన గ్రంథంలో ఎఫెసీ పత్రిక ఆ విధంగా ఉంటది అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఎఫెసీ పత్రిక అంటే ఏంటి అండి? ఎఫెసీ పత్రిక అంటే ఏంటి? శంకరం చెప్పాలి. ఎఫెసీ పత్రిక ఏంటి? ఏంటి ఎఫెసీ పత్రిక అంటే? అందరూ చెప్పండి. ఎఫెసీ పత్రిక అంటే ఏంటి? ఎఫెసీలకు రాసిన లెటర్ అన్నమాట. పౌలు ఎఫెసీలకు ఒక లెటర్ రాశాడు, ఒక ఉత్తరం రాశాడు. దాన్ని ఎఫెసీ పత్రిక అంటారు. హల్లెలూయా. ఎఫెస్ అంటే ఇప్పుడు ఇండియాలో మనం ఏపీలో ఉన్నాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ వారికి రాసిన పత్రిక. అలాగా ఎఫెస్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి రాసిన పత్రికని ఎఫెసీ పత్రిక అంటారు. ఎఫెసీలకు ఏ పత్రిక రాశాడు, ఎలాంటి సమయంలో ఇది రాశాడంటే, ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈ పత్రిక రాశాడు. హల్లెలూయా. ఏంటండి? క్రీస్తు నిమిత్తం ఎప్పుడైతే ఈయన పట్టబడ్డాడో అప్పుడు క్రీస్తు శకము 60వ శతాబ్దంలో ఎఫెస్ ప్రాంతంలో ఉన్న వారికి ఈ పత్రిక రాశాడు. రాస్తూ ఈయన అధికంగా దేని గురించి ఈ పత్రికలో చెప్పాడంటే, క్రీస్తులో జీవితం గురించి చెప్పాడు. హల్లెలూయా. దేని గురించి చెప్పారో, క్రీస్తులో జీవితం ఎలాగ ఉండాలి అనేది అధికంగా ఎఫెసీ పత్రికలో చెప్పారు. దాదాపుగా 8 నుండి 10 మార్లు క్రీస్తులో ఏ విధంగా ఉండాలనేది మన భక్తుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. అయితే ఈయన మొదటిగా అనేక మాటలు చెప్తూను, అసలు ఎవరు దేవుడి రాజ్యంలోకి వెళ్తారు? దేవుడి రాజ్యానికి ఒక మనిషి వెళ్ళాలంటే, ఆ రాజ్యంలో ఉండాలంటే ఉండవలసిన అర్హతలు ఏంటని 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసాము. ఏంటంటే, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. హల్లెలూయా. ఇదే మాట మనం ఎక్కడ చూస్తామంటే, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం చూద్దాము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనములో ఇక్కడ రెండవ మరణం గురించి చూస్తామండి. 21 మరొకసారి చదవండి. 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధంలో. హల్లెలూయా. ఇది రెండవ మరణం. ఇక్కడ ఇంకో మరణం గురించి చెప్పారండి. సామాన్యంగా మనుషులందరికీ ఏం తెలుసు అంటే, ఈ శరీరం వదిలి మన ప్రాణం వెళ్ళిపోవడాన్ని మరణంగా భావిస్తారు. అయితే క్రీస్తులో ఉన్న వారికి ఈ రెండో మరణంలో పాలు లేదు. రెండో మరణం అంటే, ఇప్పుడు మన శరీరం ఉంది, మనం మాట్లాడుతున్నాం, గాలి పీల్చుకుంటున్నాము. అయితే సపోజ్ ఒక ప్రాణం లేని శరీరం ఉంది, అది కూడా శరీరం. అది దెబ్బ తగిలితే స్పందిస్తుందా?
ఎందుకు స్పందించదు? దానికి శరీరం ఉంది, దానిలో రక్తం ఉంది, దానిలో మాంసం ఉంది. మరి ఎందుకు అది స్పందించట్లా? మనం ఎందుకు స్పందిస్తున్నాం? హల్లెలూయా. ఏంటండి, ఎందుకు స్పందిస్తుంది, మనం ఎందుకు స్పందించట్లా? దాన్ని ఏమన్నా చేసి బతికించగలవా? ప్రాణం లేని శరీరాన్ని బతికించగలవా? అంటే ఇక్కడ జీవిస్తున్నది మన శరీరము, రక్తము ఇదే కాదండి, ఆత్మ మనలో జీవిస్తుంది. హల్లెలూయా. ఏంటండి, ఈ ఆత్మ కానీ మనలోకి అలా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంత శరీరం ఉన్నా, ఎంత దీనికి ఏది చేసినా అదేమవుద్ది, లాస్ట్కి వ్యర్థమైపోతుంది. ప్రతి మత గ్రంథాల్లో కూడా దేని గురించి మాట్లాడతారంటే, మామూలుగా ప్రాముఖ్యంగా ఏం మాట్లాడతారంటే ఆత్మకి మరణం లేదంటారు. హల్లెలూయా. ఏంటంటే ఎక్కడ చూసినా, ఏ మత గ్రంథాల్లో చూసినా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు శరీరం గురించి డిస్కషన్ వస్తుంది, ఆత్మ గురించి డిస్కషన్ వస్తుంది. శరీరం మాత్రమే కాదు, మనకి ఇంపార్టెంట్ ఏంటి, లోపల నడిపిస్తుంది చూడండి, ఆత్మ అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈ ఆత్మ ఉండడాన్ని బట్టి ఒక మనిషి ఏదైనా చేయగలుగుతున్నాడు. అయితే ఈ ఆత్మ దేవుడి రాజ్యం చేరుకోవాలంటే, హల్లెలూయా, దేవుడి రాజ్యంలో ఒక స్థానం సంపాదించాలంటే దానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, దేన్ని బట్టి అది దేవుడి రాజ్యానికి వెళ్తుంది. ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు అక్కడ లెంతీగా ఉంది, కానీ ఎఫెసీ పత్రికలో కొద్దిగా షార్ట్ టర్మ్ లో 3 చెప్పారండి. మొదటిగా, జారత్వం గలవారు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. రెండవదిగా, అపవిత్రులు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మూడవదిగా, విగ్రహారాధ సంబంధమైన లోబులు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. హల్లెలూయా. 3 భాగాలు మనం ప్రాముఖ్యంగా చూస్తున్నాం. అయితే ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే, ఎవరైతే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ కార్యాల్లో పాల్గొంటారో, ఏ కార్యాలు, మరలా చదువుదాం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, ఆపద్ధికులను. హల్లెలూయా. వీటిలో ఏ లక్షణాలు ఒక మనిషిలో దేవుడి రాజ్యానికి, దేవుడి సన్నిధికి వస్తా ఉండి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోకుండా ఉంటారో, వారి జీవితాల్లో ఉంటే వాళ్ళు దేవుడి రాజ్యంలోకి వెళ్ళలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి, ఈ యొక్క లక్షణాలు కలిగిన ఏ వ్యక్తి కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళలేడు. వీళ్ళందరూ కూడా రెండవ మరణానికి వెళ్తారు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుందన్నమాట. దీన్ని రెండవ మరణం అంటారు. మరి ఈ రోజు మనం ఎందుకు వచ్చాం, దేని గురించి వచ్చామంటే, ఎందుకు వచ్చాం, మొదట అడిగాను, ఎందుకు వచ్చాం? దేవుడి రాజ్యానికి వెళ్ళే క్రమంలో మనం ఇక్కడికి వచ్చాం. మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ప్రాముఖ్యంగా పౌలు ఎఫెసీ సంఘానికి ఏం చెప్పాడంటే, క్రీస్తులో మనం ఎలా జీవించాలో చెప్తూ ఏం చేయకూడదో చెప్పాడండి. మొదట ఏం చేస్తే దేవుడి రాజ్యానికి వెళ్ళరు అనేది ప్రాముఖ్యంగా చెప్తూ, మొట్టమొదటిగా జారత్వం గురించి చెప్పారండి. జారత్వం గురించి చెప్పి, ఈ జారత్వం చేసే ఎవ్వరు కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళరని చెప్పారు. మరి దీన్ని ఎలా జయించాలి? అసలు జారత్వం అంటే ఏంటి? చిన్నలు ఉన్నారు, కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మనం చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. మనం అంతకుముందు దీన్ని ధ్యానించాము. అయితే చెప్పండి, చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5:27. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడు అగును. చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన
మరి కొండ మీద ప్రసంగం చేసే క్రమంలో ఆయన ఈ మాటలు చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే, వ్యభిచారం చేయొద్దని మీరు విన్నారు, అయితే నేను మీతో ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఏం చేస్తున్నాడండి? వ్యభిచారము చేస్తా ఉన్నారు. ఈరోజు ఇట్లాంటిది మన సొసైటీలో కామన్ అయిపోయిందండి. హల్లెలూయా. ఏంటండి? సొసైటీలో అంతట్లో కూడా కామన్ అయిపోయింది. మరి దేవుడి రాజ్యానికి ఎవరు వెళ్తారు? ఫోన్లు ఉన్నాయండి. ఫోన్లలో ఎప్పుడు దేవుడి వాక్యాలు వింటామా? నానే విధమైనవి వస్తుంటాయి, శరీరాన్ని అపవిత్రపరిచి వస్తుంటాయి. ఇవన్నీ అపవిత్రపరుస్తుంటాయి. కానీ ఇక్కడ క్రీస్తు ఏమన్నారంటే, ఒక స్త్రీని మోహంతో చూపుతూ ఎప్పుడైతే నువ్వు చూస్తావో అప్పుడు నువ్వేమవుతావు? అప్పుడే వ్యభిచారం అయిపోతావు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ప్రకటన గ్రంథంలో వ్యభిచారులు ఎక్కడికి వెళ్ళరు? అగ్నిగండంలో 2వ మరణానికి పాత్రలు అవుతారు వాళ్ళు. హల్లెలూయా. మరి దేవుడి మాటలను వింటున్న మనం వీటిని ఎలా జయించాలి? హల్లెలూయా. ఎలా జయించాలండి? అయితే మనం ఏంటంటే, మనంతటా మనం ఏది కూడా జయించలేమండి. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే, మొదటిగా ఎక్కువ దేవుడితో సహవాసం చేయాలి. ఒకసారి మేము ఆలేరు ప్రాంతంలో మంట పెట్టాలి. మంట పెట్టినప్పుడు చాలా చిదుగులు మండుతున్నాయి. ఏం చేశానంటే, ఒక పెద్ద ముద్దు తెచ్చి అందులో పెట్టాను. ఒకేసారి ముద్దుని మంటెట్టాలంటే కష్టం, అవునా? ముద్దు ఒకేసారి మండిద్దా? బాగా ఎక్కువ చిదుగులు ఉన్నాయండి. ఎక్కువ చిదుగులన్నీ మండుతున్నాయి. చిన్న చిన్న పుల్లలు కట్టెలన్నీ మండుతున్నాయి. మండుతున్నప్పుడు పెద్ద ముద్దు తెచ్చి వాటి మధ్యలో పెట్టాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అయితే ఆ చిదుగులన్నీ పెట్టినప్పుడు ఒక ముద్ద అందులో పెట్టామనుకోండి, అప్పుడు అది త్వరగా మండిద్దే మండదా అండి? చిదుగులన్నీ కాలుతున్నాయి. అప్పుడు ముద్దు పెట్టాం, అప్పుడు ఏమైతే అది త్వరగా అంటుకుంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం సహవాసంలో క్రమంగా ఉంటామో, వాళ్ళందరూ ప్రార్థనలో, ఐక్యతలో, వాక్యంలో క్రమంగా నడుస్తున్నప్పుడు మనం ఎలాంటి వారమైనా ఏం పొందుతామంటే దేవుడి యొక్క శక్తిని పొందుకుంటాం. హల్లెలూయా. సహవాసం యొక్క గొప్పతనం ఏంటంటే, సహవాసంలో 10 మంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఒక అతనికి ప్రార్థన రాదు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తుండగా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఏదో ఒకటి నేర్చుకుంటారు. ఎలా చేయాలి, ఎలా మోకాళ్ళు వేయాలి, ప్రతిదీ నేర్చుకుంటారు. ఇదంతా ఎక్కడి నుండి వచ్చిందండి? సహవాసం నుండి. హల్లెలూయా. ఏంటండి? ప్రార్థనాపూర్వకమైన సహవాసం నుండి మనం నేర్చుకుంటాం అన్నమాట. అందుకనే మనం ఏదన్నా దేవుడి దగ్గర నుండి పొందుకోవాలంటే, అందుకని భూలోకంలో దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటంటే సంఘం. హల్లెలూయా. సంఘాన్ని ఏమన్నారు? క్రీస్తు యొక్క శరీరము. హల్లెలూయా. నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి? సంఘములో, సహవాసంలో నేర్చుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా నడవాలని. మనం మామూలుగా ఏదన్నా స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు ఉంటారా? ఏంటండి? అందరూ ఫస్ట్ క్లాసే ఉంటారా? లేదంటే పూరు డల్లరా అలాగా చాలా రకాలుగా ఉంటారా? శివ చెప్పాలి, మీ స్కూల్లో అందరూ టాపర్సేనా? స్కూల్లో అందరూ టాపర్స్ ఉంటారా? కొంతమంది చదువుతారు, కొంతమంది ఆటగాయితరంగా ఉంటారు, కొంతమంది రకరకాలుగా ఉంటారు. దేవుడి సంఘానికి వచ్చే వాళ్ళు కూడా అనేక రకాలుగా ఉంటారు. అందరూ వాక్యం వినడానికి రారు, అందరూ ప్రార్థన చేయడానికి రారు. ఏదో మేలు పొందుకుందామని కొంతమంది వస్తారు, ఏదో టైం పాస్ చేద్దామని కొంతమంది వస్తారు. దేవుడు ఇక్కడికి వస్తే ఏదన్నా దొరుకుద్దని కూడా కొంతమంది వస్తారు. మేము నూజివీడు ప్రాంతంలో ఉన్నప్పుడు మా అన్నయ్య నేను ఆర్సీఎం చర్చికి వెళ్ళేవాళ్ళం అనమాట. ఆదివారం అయితే ఎందుకు వెళ్ళేవాళ్ళం మాకు అర్థమయ్యేది కాదు. అందరూ బెంచ్లో కూర్చొని లాస్ట్కి వెళ్ళి బల్ల తీసుకునేవాళ్ళు. అప్పటికి మేము బాప్తీసం తీసుకోవాలి, ఏం ఆ గుళ్ళకి వెళ్ళేవాళ్ళం, అన్నిటికి వెళ్ళేవాళ్ళం.
మా అన్న వెళ్ళి గబుక్కుని వెళ్ళి అది తీసుకునేవాడు. దేవుని మహిమ కలగ దేవుడు బల తీసుకునేవాడు. ఆర్చీఎంలో చిన్నపిల్లలు ఇద్దరు గంట పట్టుకొని రకరకాల ఈ చేతిలో ఇది చిన్న బౌల్ లాంటిది పట్టుకొని ఇస్తూ ఉండేవాడు. ఇది తీసుకోవాలి, ఇది ఏమన్నా ప్రసాదం ఉంటే అయిపోయామో అనుకొని నేను వెళ్ళి అది తీసుకొని తినేవాడిని. నాకు అప్పుడు ఏం తెలియదు, వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు కాదు. హల్లెలూయా. అప్పుడు నాకు ఏంటంటే వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, ఆచారం బట్టి చేశాను. అదేదో నాకు ఇంటెన్షన్ లేదు, ఇది తీసుకుంటే దేవుడి రాజ్యానికి వెళ్తాను, ఈ సావాసం ఉంటే దేవుడి రాజ్యానికి వెళ్తానని ఇంటెన్షన్ నాకైతే లేదు. కానీ వాళ్ళు చేశారు కాబట్టి చేశాను. హల్లెలూయా. అంతే కదా. అంతే అండి, సంఘంలోకి వచ్చే వాళ్ళు కూడా రకరకాల విధాలుగా వస్తారు. అందరూ ఒకే నేర్చుకోవాలని రారు. మొన్నటి కాల సమయంలో ఒక విషయం జరిగిందండి. నిన్నే కరెక్ట్గా నిన్న కాదు, మొన్న నైట్ అన్నమాట. ఇంకా శనివారం అయితే సంఘానికి వెళ్ళిపోవాలి, ప్రార్థనలో ఉండాలి, వాకింగ్ ప్రిపేర్ అవ్వాలి, అంతా ఈ హడావిల్లు ఉండిపోయారు. శుక్రవారం వచ్చిన తర్వాత ఆ రోజు సరే అమ్మగారిని డ్యూటీ దగ్గర దిగబెట్టేసి నేను ఊరికే ఒక పార్క్ దగ్గర కూర్చొని ఉన్నా, ప్రార్థన చేసుకున్నాను. కూర్చునిపోయి మామూలుగా ప్రార్థన చేసుకుంటుంటే బాగా నిద్ర వస్తుంది. ఎందుకు ఇంత నిద్ర వస్తుంది నాకు అర్థం కావట్లా. చాలాసేపు నిద్ర వస్తానే ఉంది, గాఢంగా నిద్ర వచ్చింది. ఎందుకు నిద్ర వస్తుంది, అసలు ఇంత నిద్ర రాదే, ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. సరే వదిలేసి తర్వాత రాత్రి అయింది. రాత్రి అయిన తర్వాత ఆఫీస్ నుండి అప్పుడే అమ్మగారు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక మాట చెప్పారు నాతో. ఏంటంటే వాళ్ళ బంధువుల్లో ఒక ఉంది, చిన్న చిన్న పిల్లలు ఇద్దరు. అయితే వాళ్ళ ఆయన బాగా డ్రింకింగ్ చేసేవాళ్ళు. హల్లెలూయా. ఏంటండి, బాగా డ్రింకర్ అన్నమాట. డ్రింకింగ్ చేసి ఆపేశారు. ఆపేసిన తర్వాత లివర్ పాడైపోయింది. తర్వాత అమ్మగారికి దర్శనాలు వస్తూ ఉన్నాయి. మొదటిగా ఏంటంటే అతను వచ్చి అతని బాధ ఏదో చెప్పుకుంటున్నట్టు, ఒక పత్రికలు ఇస్తున్నట్టు దర్శనాలు వస్తూ ఉన్నాయి. ఏదో మామూలుగా వస్తున్నాయి అని మేము అనుకున్నాం. గబుక్కున మొన్న ఏమైందంటే ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఫ్యామిలీ కూడా అంత ఉన్న కుటుంబం కాదు, చిన్న పిల్లలు, ఏదో పని చేసుకుంటేనే జీవితం. కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పటికి లివర్ చెడిపోయింది, హాస్పిటల్కి వెళ్ళారు, డబ్బులన్నీ గల్లంతా అయిపోయింది. కోమాలోకి వెళ్ళిపోయారు. అప్పుడు అమ్మగారు చర్చికి వెళ్తున్నారని వారికి తెలుసు, అంతేగాని మన విశ్వాసం గురించి అంత లోతుకి తెలియదు. వారు చర్చికి వెళ్ళారే కానీ ఎలాగా వీటి నుండి బయటికి రావాలో తెలియదు అన్నమాట. ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. బంధువులు అందరూ అంటున్నారు, ఇంకా తీసేయండి, ఐసీలోని తీసేయండి, ఆ ఆర్గన్స్ ఎవరో ఒకరికి ఉపయోగపడతాయి, ఇంకా కోమాలోకి వెళ్తే మనం చూసుకోలేము, ఇంకా ఐసీలోని బయటికి తీసేయండి అన్నట్టుగా మాట్లాడేశారు. హల్లెలూయా. ఆవిడ ఏం నమ్మిందంటే అక్కడ ఉన్న ప్రార్థన మీద కొద్ది నమ్మకం ఉందని ఫోన్ చేశారు. అమ్మగారికి ఫోన్ చేసి ఇలా ఆయన ఐసీలో ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు, అందరేమో తీసేయమంటున్నారు, మీరేం చెప్తే అది చేస్తాను. ఏం చెప్పాలి? హల్లెలూయా. ఏం చెప్పాలి? మనమేం చెప్తాం? మనకేం తెలుసు? సిచ్యువేషన్ అలా వచ్చింది. ఎందుకు నిద్ర వచ్చింది అర్థం కాలేదు. సరే ఉండి ప్రార్థన చేయమన్నా, పాపం అమ్మగారు వర్క్ ప్రెజర్ వల్ల నిద్రపోయారు. ఇంకా రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేస్తా కూర్చున్నాను. అట్లానే కూర్చున్నాను. ఏంటి తెలియజేయండి, సాయం చేయమని అడిగి వచ్చారు, అంతే కదా. మరి మనం ఏదో చేయాలి కదా, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళుగా మనం ఏదో చేయాలి. మరి ఏం చేస్తాం మనం? ఏం చేయగలం? ప్రార్థనే. తెలిసిన వాళ్ళకి చెప్పాను, కొంతమందికి ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధంగా ఉన్న ఇద్దరికే చెప్పాను తప్ప ఎవ్వరికి చెప్పలేను. ఎందుకంటే అందరూ సాధించలేరు. ఎందుకంటే కొన్ని సాధించాలన్నా పరిశుద్ధత అనేది చాలా అవసరం అండి. దేవుడి రాజ్యంలో ఒక స్థాయి ఉన్న వాళ్ళే ఒక జీవితాన్ని కాపాడగలిగే కృప పొందుకోగలరు. అలాగా పేతురు గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన రాలేదు. ఆయన మరలా నా సహోదరుడు డేవిడ్ ఉన్నారు. డేవిడ్కి ఫోన్ చేసి సిచ్యువేషన్ ఇలా ఉంది, ఏం చేయాలంటే అతను ఏమన్నారంటే నువ్వు ఒప్పుకోవద్దని చెప్పారు. హల్లెలూయా. ఏంటంటే నువ్వు దీనికి నేను చేస్తానని మాత్రం నువ్వు ఒప్పుకో, మాకు
వాళ్ళు బలపరచు, వాళ్ళ ఇష్టం ఏదో అంటే అది చేయమన్నారు. నాకేం మనసు ఉండబట్టుగాక ప్రార్థన చేస్తూ కూర్చున్నా. దర్శనం ఏమొచ్చిందంటే వాళ్ళ అత్తగారు ఎవరైతే ఆ కొమ్మలోకి వెళ్ళిపోయారో వాళ్ళ అత్తగారు వచ్చి అమ్మగారికి పెరుగు ఇంత తీసుకొచ్చి కావాలని అమ్మగారు చెప్పంగానే 5-6 ఏళ్ళకి వెళ్ళి ఇంత పెరుగు తీసుకొచ్చినట్టు దర్శనం వచ్చింది. బాగానే ఉంది. తర్వాత వాళ్ళందరూ కారులో వెళ్తున్నారు. విశ్వాసం ఉంటే ఇది జరుగుద్దని అమ్మగారు చెప్తున్నారు అనమాట. నాకేం దర్శనం వచ్చిందంటే బండి గేర్లు ఉంటాయి కదా, బండి ఇప్పుడు బండి వెనక చక్రం రొటేట్ అవ్వాలంటే చక్రాలు ఉండాలి, వీల్స్ ఉంటాయి, వీల్స్ పెడల్. అవి నేనే తయారు చేస్తున్నానంట. ఒక రైలు వ్యాగన్ మొత్తం నా ఫోటో వేసి ఈయన కొత్తగా ఈ తయారు చేస్తున్నాడు అని చెప్పారు. ఇలాగొచ్చింది. ఏంటి ఏమొద్దు నాకు అర్థం కాదు, వాళ్ళతో ఏం మాట్లాడాలో అర్థం కాదు. తెల్లారిన తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, ఆయన కోమా నుండి బయటకు వచ్చేసారు. హల్లెలూయా, ఆయన కోమా నుండి బయటకు వచ్చేసారని చెప్పారు. నాకు భలే ఆశ్చర్యం కలిగింది. ఏంటి, ఒక పరిశుద్ధం కలిగి సరిగ్గా క్రమంగా ఉండి దేవుడి దగ్గర మొరపెడితే ఆయన చిన్న ప్రార్థన కూడా ఏంటండి, వాళ్ళు అవతల ఎలాంటి స్థితిలో ఉన్నా ఉండనాయి, నువ్వు క్రమంగా ఉండి ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మొరపెడతావో నువ్వు చిన్న ప్రార్థన దేవుడు అంటాడు. ఎందుకు ఇలా నిద్ర వస్తుంది నాకేం అర్థం కాలేదు. ఏంటంటే ఆ ప్రార్థన గురించి దేవుడు నిద్ర కలగజేశాడు నాకు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థనలో కానీ పరిశుద్ధలో కానీ ఎడతెగకుండా నువ్వు ఉంటావో నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. అప్పటిదా తెలియదు, వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు అసలు. అంతే కదా, కొమ్మలోకి వెళ్ళిపోయిన వ్యక్తి రాత్రి బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసావో దేవుడు అట్లా కార్యం చేసుకుంటూ వచ్చాడు అనమాట. ఏంటంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా నడుస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది పరిశుద్ధత. హల్లెలూయా. పరిశుద్ధతతో కూడిన ప్రార్థన ఎంతో బలంగా ఉంటది అన్నమాట. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదామండి. 5వ అధ్యాయం 19వ వచనం. స్పష్టమై ఉన్నది. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కల్పము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని కూర్చి నేను ముందు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, 23వ వచనం చదువుదాం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటున్నాం. ఒకరినొకరు వివాదములకు రేపకయు, ఒకరినొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము ఆత్మానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో, ఆత్మను ఎప్పుడైతే కలిగి ఉంటామో, మనం ఏం చేస్తామంటే శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ క్రీస్తుతో కూడా మనం సిలువ వేస్తాం. హల్లెలూయా. ఏంటండి, ఆత్మానుసారంగా ఎవరైతే నివసించాలని అనుకుంటారో వారు శరీరాశలకు సిలువేయాలి. ఒక మనిషి ఎప్పుడైతే శరీరాశలకు సిలువేయకుండా తన ఇష్ట ప్రకారం జీవించాలనుకుంటాడో, మత్తతులు కానీ అల్లరు కానీ ఇట్లాంటితో ఏదన్నా మనలో ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన ఎలాగుంటుందంటే శత్రువుకు ఒక ఆసరాగా ఉంటుందండి. వీటిని ఏమంటారంటే పాపము అంటారు. హల్లెలూయా. ఏంటండి, వీటిని పాపం అంటారు. పాపం అంటే అందరూ ఏమనుకుంటారే, ఓన్లీ ఫిజికల్ గా సెక్సువల్ గానే అనుకుంటారు, ఈ విధంగానే చూస్తారు. కానీ అవే కాదు, కక్ష, తిట్టడం,
మనం ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనం నుండి చూద్దాం. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీ ఉచ్చరింపవలదు కానీ మీరు బూతులైనను ఓపిరి మాటలైన సరస్వతులైనను ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఏవే ఉండాలి? జాగ్రత్తమే కానీ ఇటువంటి వాటి పేరైనా మీరు ఎత్తకూడదు. హల్లెలూయా. ఎవరన్నా ఏదన్నా సంఘం గురించి ఏదన్నా మాట్లాడుతున్నా మనం ఎప్పుడు ఏకీభవించకూడదండి, అక్కడ నుండి పారిపోవాలి. హల్లెలూయా. ఏంటంటే అక్కడ నుండి పారిపోవాలి, అప్పుడే పరిశుద్ధత సంపాదించగలగాలి. ఒక మనిషి పరిశుద్ధుడిగా జీవించాలంటే, దేవుడి దగ్గర కృప పొందుకోవాలంటే ప్రతిరోజు తను దిద్దుకోవాలి. నోటి నుండి ఏదన్నా పోకిరి మాట వస్తుందా, ఏదన్నా చెడ్డ మాట వస్తుందా, ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మనం దిద్దుబాటు చేసుకొని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతాం? ఒక ప్లేట్ ఉందనుకోండి, కడగకుండా రోజు అదే ప్లేట్లో తింటాం అన్నాం. ఏం చేస్తాం మరి? రోజు కడుక్కుంటాం, ఎప్పుడు తినాలో అప్పుడు కడుక్కుంటాం, అంతేనా? మరి దేవుడికి కూడా నీ నుండి ఆహారం కావాలంటే నువ్వు ఎలా పడితే అలా ఉంటే నీలో వచ్చి ఆయన ఆనందిస్తాడా? నీ దేహము ఎవరికి ఆలయం ఉంది? దేవుడికి ఆలయమై ఉన్నది. ఈ దేహంలో నువ్వు రోజు ఏం నింపుతున్నావు? అదే మాట అంటున్నారండి. చూపులో ఎప్పుడైతే నీకు అపవిత్రత ఉంటుందో, జాగ్రత్త ఎప్పుడైతే నీకు ఉంటుందో, నువ్వు దేవుడి రాజ్యంలోకి వెళ్ళావు. అంత ఈజీగా దేవుడి రాజ్యం, బాప్తీసం తీసుకుంటే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాం, తప్పది. చూపులో నీకు తప్పున్నా నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళవు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదువుకున్నాం కదా, 21:8 వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరిను పాడు పొందెదరు. ఇది 2వ మరణము. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, మనం చదువుకున్న మత్తయి సువార్త 5:27లో, మోహపు చూపుతో చూసే ప్రతి వాడు అప్పుడే హృదయంలో వ్యభిచారము చేసినట్టు. ఇలా వ్యభిచారం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? ప్రకటన గ్రంథం ప్రకారం దేవుడి రాజ్యానికి వెళ్ళరు. రెండవదిగా మనం చూసినప్పుడు అపవిత్రులు దేవుడి రాజ్యానికి వెళ్ళరు. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో 2వ భాగంలో ఎవరు దేవుడి రాజ్యానికి వెళ్ళరంటే, అపవిత్రులైన వారు దేవుడి రాజ్యానికి వెళ్ళరు. అసలు ఎవరు అపవిత్రులు? సంఘంలో పవిత్రత, అపవిత్రత అనేది 2 ఉంటాయా? ఉంటాయి కదా. ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి, ప్లస్ మైనస్ 2 ఉంటాయా? ఒకటే ఉంటుందా? ప్లస్ మైనస్ 2 ఉంటేనే లైట్లన్నీ చాలు అవుతాయి. ఫ్యాన్లన్నీ చాలు అవ్వాలంటే ప్లస్ మైనస్ 2 ఉండాలి. అయితే సంఘంలో అపవిత్రత ఏంటి? ఒక మనిషి ఎప్పుడు అపవిత్రుడు అవుతాడు? దీన్ని ఎక్కడ నేర్చుకున్నాం మనం? హల్లెలూయా. ఎక్కడ నేర్చుకుందాం? పాట పాడుకుందాం. నీ వాక్యమే నన్ను నడిపించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణ వాక్యమే నా యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణ వాక్యమే నా యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బాధలలో
దిగడిగల భూమి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై మన్ను నింపెను. దిగడిగల ఇక్కడ స్వరపరిచి లేవనెత్తెను. సమతల మగు భూమిపై మన్ను నింపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. ఈ వాక్యమే నన్ను నడిపించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం మొదటిగా ఏమి తెలుసుకున్నామంటే ఎఫెసీలో 5:5 ఎవరు దేవుడి రాజ్యానికి వెళ్ళరు. ఎవరు వెళ్ళరు? మొదటిగా వ్యభిచారులు దేవుడి రాజ్యానికి వెళ్ళరు. రెండవదిగా ఏముందండి? అపవిత్రులు దేవుడి రాజ్యానికి వెళ్ళరు. మరి సంఘంలో అపవిత్రులు ఎవరు? ఈ అపవిత్రత గురించి మనం మన గురువు గారి దగ్గర నేర్చుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరే మనం నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారంటే మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము. అసలు ఈ అపవిత్రత గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే 7వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతాం. 7:15. లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళినదే మనుషుని అపవిత్రునిగా చేయగలిగింది. ఆయన జనసమూహమును లేచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయనను అడగగా, దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే పరిసయ్యులు అనే ఒక తెగవారు ఉన్నారు. పరిసయ్యులు అనే ఒక తెగవారు ఉన్నారు. మొత్తం ఇశ్రాయేల్ ప్రాంతంలో రెండే రెండు తెగలు ఉంటాయి ప్రాముఖ్యంగా. ఒకటి ఏంటంటే పరిసయ్యులు, రెండు సద్దూకయ్యులు. పరిసయ్యులు అంటే ఎవరు? సద్దూకయ్యులు అంటే ఎవరు? పరిసయ్యులు అనేవారు, సద్దూకయ్యులు అనేవారు ఇద్దరు కూడా వాక్యాన్ని నమ్ముతారు. వీళ్ళకున్న తేడా ఏంటంటే పరిసయ్యులు అనేవాళ్ళు దర్శనాలు నమ్ముతారు, ఒక దూత వచ్చి మాట్లాడడం కానీ వీటన్నిటిని నమ్ముతారు, పునరుద్ధాన్ని నమ్ముతారు. ఈ సద్దూకయ్యులు అనేవాళ్ళు ఏం నమ్మరు అనమాట. హల్లెలూయా. ఈరోజు మన క్రైస్తవుల్లో కూడా ఈ రెండు తెగలు ఉన్నాయి. దర్శనాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, వీటిని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఏది నమ్మని వాళ్ళు కూడా వీళ్ళు రెండు రకాలు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఈ పరిశీలన చెప్తున్నారు అనమాట. ఏమంటున్నారంటే 7వ అధ్యాయంలో మేమందరం కూడా మా పితరుల పారంపర్యాచార్య ప్రకారంగా మా చేతులు కడుక్కొని భోజనం చేస్తాము. నీ శిష్యులు ఉన్నారు, చేతులు కడుక్కోరు, శుభ్రంగా ఉండరు. వీళ్ళు మన ఆచారాన్ని పక్కన పెడుతున్నారు, వీళ్ళు అపవిత్రులు అన్నారు. అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే చేతులు కడుక్కోవడం అపవిత్రత కాదు, కాళ్ళు కడుక్కోకపోవడం అపవిత్రత కాదు. అపవిత్రత అంటే ఏంటంటే అని ప్రభు చెప్తూ ఉన్నారు. అది 15వ వచనం మనం చూస్తాము. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుల్ని అపవిత్రముగా చేయగలిగినవి ఏదీ లేదు, కానీ లోపల నుండి బయటకు వెళ్ళినవే మనుషులను అపవిత్రులుగా చేయను. ఆయన శిష్యులు 18వ వచనం నుండి ఆయన వారితో మీరు ఇంత అవివేకులై ఉన్నారా? అపవిత్రత చేయదు. చదవండి. బాహిర్భూమిలో విడవబడును. ఇట్లు పవిత్రపరచును. మనిషిని లోపలి నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, భారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డ
ఈ చెడ్డవని లోపల నుండి బయటకు వెళ్ళి మనుషులను అపవిత్రునిగా చేయను. హల్లెలూయా. మనిషిని అపవిత్రంగా చేయగలిగిన ఈ భూమి మీద ఏం లేదండి. ఏంటి? మనిషిని అపవిత్రం చేయగలిగినవి ఈ భూమి మీదే లేవు. తెలుసా? 100 మంది వ్యభిచారులు ఉన్నారు, వాళ్ళ మధ్య నువ్వు ఉన్నావు, నువ్వు అపవిత్రుడుగా. నువ్వు ఎప్పుడు అపవిత్రుడు అవుతావు అంటే నీ హృదయంలో చేయాలనే భావన వచ్చినప్పుడు నువ్వు అపవిత్రుడు. హల్లెలూయా. ఏంటండి? బయట నుండి వచ్చే ఏది కూడా మనిషిని అపవిత్రుడిగా చేయలేదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. ఒక మాట ఉంటది, హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడద్దండి? నోరు మాట్లాడుద్ది. జీవన్ మరణాలు నాలుక వశమని బైబిల్ చెప్తుంది అన్నమాట. లోపల నుండి బయటికి ఏదైతే వస్తుందో అదే మనిషిని అపవిత్రం చేస్తుందండి. బయట ఎన్నున్నా నీ లోపలికి వెళ్ళి నిన్ను అపవిత్రం చేయలేవు. ఎప్పుడైతే నీ లోపల నుండి ఒకటి బయటకు వస్తుందో అది నిన్ను అపవిత్రం చేస్తుంది. ఇలా అపవిత్రమైన ఎవ్వరు కూడా దేవుడు రాజ్యంకి వెళ్ళాలి. హల్లెలూయా. ఏంటండి? క్రోధము, కోపము, డాంబికమైన మాటలు, సరసోక్తులు, బూతులు, ఇలాంటివి మనిషి లోపల నుండి బయటకు వస్తూ ఉంటాయి. ఇవి దేవుడి రాజ్యానికి వెళ్ళలేదు. నేను మారను, ఇట్లా ఉండకూడదండి. దేవుడికి సమీపంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనలో ఉన్న అవలక్షణాలు ఆయన ముందు పెట్టాలి ప్రతిరోజు. హల్లెలూయా. ఏంటండి? నువ్వు ఒకటి జయించలేకపోతున్నావు, దాన్ని ఏమనుకుంటావు అంటే ఒక బుక్ మీద ఒక శత్రువుకి రాసుకో, నా శత్రువు అని రాసుకొని ఏదేది జయించలేకపోతున్నావు వాటి పేర్లు రాసుకో. వాటి గురించి రోజుకి 5 నిమిషాలే, ఎక్కువ వద్దు. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. లేదు శంకర్ గారు లాంటి వాళ్ళు అయితే నిమిషమే. అన్నయ్య ప్రార్థన రాదు, అన్నయ్య అనుకోడు. అయితే 1 నిమిషం అన్నయ్య, ఒకే 1 నిమిషం వీటిని జయించాలి. దీని గురించి మోకాళ్ళేసి ప్రభువా నేను వీటిని జయించాలి, నాకు శక్తిని. ఇదే ప్రార్థన. హల్లెలూయా. ఏంటండి? రోజు ఒక సమయం పెట్టుకోండి. ప్రతిరోజు కూడా. ఎంతమంది పెట్టుకుంటారు? చేతులు ఎత్తండి. ఎక్కువ సమయం టైం చెప్పను, 1 నిమిషం చేయగలిగితే 1 నిమిషమే. చేతులు ఎత్తండి. రోజుకి 1 నిమిషమే. నువ్వు కూడా అన్ని పాస్ అవ్వాలి, ఫస్ట్ ఉండాలా, చెయ్యొచ్చు. రోజుకి ఒక టైం 1 నిమిషం పెట్టుకుంటారా అందరూ? 1 నిమిషమే, ఎక్కువ వద్దు. అది కూడా చేయరా? ఈరోజు గంటల సేపు ప్రార్థన చేసి ఇది లేదు కాబట్టి చెప్తున్నాను, చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. ఒక శత్రువు అని ఒకటి రాసుకోండి. ఏమేమి మన జీవితంలో మనం జయించలేకపోతున్నాం? తిట్టడం జయించలేకపోతున్నామా? ఎక్కువ మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నామా? ఏదన్నా మన జీవితంలో ఏది అధికంగా మనల్ని దేవుడి రాజ్యానికి వెళ్లకుండా చేసే వాటి లిస్టు రాసుకోండి. హల్లెలూయా. అయితే ఇది మనకి మనం జయించలేం. మన చుట్టూ ఉన్న శక్తులు ఏం చేస్తాయంటే మనం మాట్లాడేలాగే చేస్తాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం ఆ పాపలో పడేలాగే చేస్తాయి. మనకి దీన్ని జయించడానికి ఎక్స్టర్నల్ గా పవర్ కావాలి. హల్లెలూయా. ఎక్కడి నుండి కావాలి? బయట నుండి పవర్ కావాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటా ఉంటావో ఆత్మ నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మ కాదండి, అది దేవుడు ఆత్మ. నువ్వు ఆత్మానుసారంగా ఒక సహవాసంలో క్రమంగా ఎప్పుడైతే నడుచుకుంటావో ఆత్మ నీకు వచ్చి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎలా సహాయం చేస్తారంటే నువ్వు ఎప్పుడైతే ఆయన అడుగుతుంటావు, అయ్యా దీన్ని జయించడానికి నా శక్తి అంటే నీకేమొస్తాయి తెలుసా? అప్పుడు దాకా నువ్వు మాట్లాడిన బూతుల కంటే 3 ఎక్కువ మాట్లాడతావు. హల్లెలూయా. ఏంటంటే 3 ఎక్కువ మాట్లాడతావు.
మూడింతలు ఎక్కువ ఇబ్బందులు వచ్చేస్తాయి ఇంట్లో. ఎందుకో తెలుసా? అక్కడున్న అంధకార శక్తులన్నీ నీ కుటుంబం మీద అప్పుడు పనిచేస్తాయి. ఇదిగో ఈ మనిషి మనలోంటి బయటకు వచ్చేయాలనుకుంటున్నాడు, ఇన్ని రానికూడదు, ఇన్ని పట్టుంచాలని పట్టుకుంటే. హల్లెలూయా. నువ్వు దీనికోసం ఏం చేయాలి తెలుసా? పోరాటం చేయాలి. అందరూ ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయడం సరిపోదు. ప్రార్థన అంటే అలా కాదు, ఒక పోరాటం అండి ప్రార్థన అంటే. ఒక్కసారి నువ్వు దిగితే విజయం సాధించేదాకా ప్రార్థన చేయాలి. దేవుడు వచ్చి నువ్వు విజయం సాధించావని చెప్పాలి. అప్పుడే నీ ప్రార్థనలో విజయం సాధించినట్టు. లేదు, గంట చేశాను అయిపోయింది, అరగంట చేశాను అయిపోయింది, 5 రోజులు చేశాను అయిపోయింది, అది ప్రార్థన కాదు. ఒక ఆయనంట తన ఫ్రెండ్ ఒక ఆయన రక్షణ పొందుకోవాలని బాగా ప్రార్థనాపరుడు, దగ్గర 62 సంవత్సరాలు ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఏంటండి 62 సంవత్సరాలు ప్రార్థన చేశాను. 62వ సంవత్సరంలో ఆయన మారేటారు. దేవుడు నమ్ముతున్నారు. హల్లెలూయా. పాలాంగిచ గారని ఉండేవాయన. ఆయన దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాడు, రోజుకి 4 గంటలు నీతో సమయం గడుపుతారు. 30 మంది సంఘం లేరండి. రోజుకి 4 గంటలు దేవుడితో గడపడం మొదలు పెట్టాడు. ఒక మాట ఇచ్చాడు, ప్రధానమంత్రి ఫోన్ చేసిన ఆ టైంలో ఆయన ఫోన్ ఎత్తకుండా ఆ 4 గంటలు దేవుడితోనే మాట్లాడేవాడు, దేవుడితోనే ప్రార్థనలు గడిపేవాడు. లాస్ట్కి ఏమైంది తెలుసా? దక్షిణ కొరియాలో ప్రపంచంలోనే పెద్ద సంఘం అయింది. మైకు లేదు, బోర్డు లేదు, సభ పెడితే 3 లక్షలు 4 లక్షల మంది జనాలు వచ్చారు. మైకు లేదు, ఏంటంటే మైకు లేదు, పోస్టర్ లేదు, ప్రచారం లేదు, 2 లక్షలు 3 లక్షల జనాలు వచ్చారు. ఎవరు తెచ్చారు? దేవుడితో సమయం గడిపినప్పుడు ఆత్మ మనకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఎవరు చేస్తారు? ఆత్మ. దేవుడు ఆత్మ వచ్చి మనకు సహాయం చేస్తుంది. నువ్వు సహవాసంలో క్రమంగా నడిచి నీలో ఉన్న అవలక్షణాలను ఎదరబెట్టుకొని వాటిని జయించాలి. ఇటు సహవాసం ఉండాలి, 2 ప్రార్థన ఉండాలి. 2 కూడా విడిచిపెట్టకూడదండి. రైలు బండ్లకి ఎట్లాగైతే 2 ఉంటాయో అటు ఇటు పట్టాలు, అలాగే ప్రార్థనా పరుల జీవితంలో కూడా సహవాసం ఎంత ఇంపార్టెంటో ప్రార్థన అంతే ఇంపార్టెంట్. దేవుని యొక్క మందిరంలో ఇప్పుడు మనం సంఘాన్ని ఏమంటామంటే తల్లిగా భావిస్తాం. ఏంటండి, సంఘం మనకి తల్లి, మనకి రోజు ఆహారం పెడుతుంది, దేవుని వాక్యాన్ని మనకిస్తుంది. దేవుడు ప్రభు మనకి తండ్రి అన్నమాట. నువ్వు తల్లిని ఎక్కువ ప్రేమించాలి. హల్లెలూయా. ఇప్పుడు కొడుకున్నాడు, తల్లితో ఎక్కువ టైం గడిపాడు అనుకోండి, ఎక్కువ సాయం చేస్తున్నాడు అనుకోండి, తల్లి ఏం చేస్తా తండ్రికి? నువ్వు వాడికి కొత్త షర్టు కొని, వాడికి అన్ని మంచి కొని అని రికమెండేషన్ ఎత్తుంది తల్లి. ఎత్తదే కదా? లేదు, తల్లికి విరోధంగా ఉండు, నీకేమి రాదు. అంతేనా? ఎప్పుడైతే తల్లితో నువ్వు మంచిగా ఉంటావో నీకు తండ్రి దగ్గర నుండి అన్నీ వచ్చేస్తుంది. అది కుటుంబ నియమం. ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసిందే దేవుడు. హల్లెలూయా. సంఘం మనకి తల్లి. ఎప్పుడైతే సంఘంతో నువ్వు సఖ్యంగా ఉంటావో, సంఘంలో నమ్మకంగా ఉంటావో, ఎప్పుడు సంఘానికి మేలుకరంగా నువ్వు జీవిస్తూ ఉంటావో, ఆత్మ నీకు సహాయానికి దగ్గరికి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇదే సంఘంలో ఉన్న మర్మం అండి. నేను ఇదివరకు దేవదాసు దగ్గర ఉన్నప్పుడు నాకు బైబిల్ చదవడం కూడా వచ్చేది కాదు. ఏ పని అంటే వాటర్ గెల తేయడం, అయ్యగారికి నీళ్ళ బాటిల్ అని తీయడం, ఈ తప్ప నాకు ఇంకేం తెలియదు. అలాంటి సమయంలో ఎలాగంటే చచ్చిపోయేవాడి గురించి ప్రార్థన చేస్తే లేచిపోయేవాడు. వాక్యం తెలియదు నా, ఏం తెలుసు? తల్లికి ఇష్టడుగా ఉండడమే. హల్లెలూయా. అప్పుడు ఆ తల్లి ఏం చేసేది? మన గురించి విజ్ఞాపన చేస్తారు దేవుడికి. హల్లెలూయా. ఏంటంటే ఎప్పుడైతే సంఘంలో నడుస్తూ ఉంటావో అందరు నిన్ను చూస్తుంటారు, నీ భక్తిని చూస్తారు, నీ ప్రవర్తన చూస్తారు, నీలో ఏదైనా చెడు ఉంటే దాని గురించి ప్రార్థన చేస్తారు. నేను ఇదివరకు ఎలా ఉండేవాడి అంటే ఇంత స్పీకర్ పెట్టుకుని ఉండి బండి మీద నాది సైలెన్సర్ ఉండేది పెద్దది, ఎక్రోపోవిక్ అనమాట, 200 NS ఉండేది. అది ఒరిజినల్ ఉండేది నా దగ్గర. ఒరిజినల్ అంటే మామూలుగా దాని కాస్ట్ వచ్చి 40,000 ఉండేది, 40,000 ఎక్రోపోవిక్ సైలెన్సర్.
మా చిన్నబాబు కూడా పెట్టుకున్నారు. అది సెకండ్ కాపీడ్ వర్షన్, నాది ఒరిజినల్ ఉండేది నా దగ్గర. అది పెట్టుకుంటే కాళ్ళని బడబడ ఆ సౌండ్కి ఓ సౌండ్లు వచ్చేది. ఎక్కడ నేను వస్తున్నానంటే అక్కడ సౌండ్ వచ్చేది అనమాట. 200 NS మళ్ళీ తక్కువ స్పీడ్లో వచ్చేవున్నా 150 కొట్టేవాడిని బండి, తక్కువ వెళ్ళేది కాదు. 140, 150 ఆ స్పీడ్ కొట్టాలని బండి కొన్నాను. 200 NS మాత్రం వెళ్ళకూడదని దాని చైన్స్ పాకెట్లన్నీ మాడిఫికేషన్ చేసి సైలెన్సర్ పెట్టించి మొత్తం ఒక విధంగా ఉండేవాడిని లోకంలో ఉన్నప్పుడు. అలాగున్న నా గురించి అప్పుడు అక్కడ ఉన్న సంఘం వాళ్ళు ఒక చర్చ్ ఉండేది అనమాట, SDA చర్చ్ ఉండేది. వాళ్ళందరూ నా గురించి ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. ఏంటండి, వాళ్ళందరూ నా గురించి ప్రార్థన చేసేవారు. వాళ్ళ అమ్మా నాన్న చూస్తే ఇంత కష్టపడుతున్నారు, ఈ పిల్లోడే ఇంత తయారైపోయాడు, వీళ్ళంతా బాగున్నాడు, ఇతన్ని మార్చని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఈరోజు ఎట్ట మారిపోయాను, ఏం లేదు. అంతా ఏంటంటే సంఘము ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. హల్లెలూయా. సంఘం ప్రార్థించినప్పుడు పేతురు గారు చెరసాల్లో ఉండి దేవుడు ఏం చేశాడు, అపోస్తల కార్యంలో మాట్లాడుతుంది. అపోస్తల కార్యంలో భక్తుడైన పేతుర్ని ఆ సైనికులందరూ చెరలో పెట్టేసి చంపేద్దామని చూసినప్పుడు సంఘం అంతా ఏకంగా కూడి ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి, మతలవలేదు. దేవదూత వచ్చి చెరసాల్లోండి పేతురు గారిని బయటికి తీసుకొచ్చింది. పౌలు శీలను ప్రార్థన చేసినప్పుడు రాత్రి అంతా స్తుతించినప్పుడు చెరసాల రద్దలైపోయింది. హల్లెలూయా. అందుకని సంఘ ప్రార్థన, సంఘముతో సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు సంఘంలో ఏం మాటలు వస్తున్నాయంటే బయట మాటలు ఎక్కువ ఉంటున్నాయి కానీ ప్రార్థన మాటలు ఎన్ని ఉంటున్నాయి ఏమండి? బయట తలంపులు, బయట మాటలు, బయట విషయాలు ఎక్కువ ఉంటున్నాయి తప్ప అందరం కలిసి ప్రార్థన చేద్దాం, పలానా దాని గురించి విజయం సంపాదిద్దాం, ఒక జీవితం ఇలా పాడైపోతుంది వాళ్ళ గురించి పట్టుదలతో ప్రార్థన చేద్దాం, ఇది తగ్గిపోయింది సంఘం. హల్లెలూయా. ఏం ఎక్కువైంది, ఒక నశించిపోతుంది గొర్రె, దాని గురించి మనందరం కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, ఇది లేదు సంఘాలు. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇట్లాంటివి నేను ఎప్పుడు చూసినా ఎంతో బాధపడతాను, మీతో చెప్పను కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరన్నా అలాగే ఎన్ని అసలు నాకు అంటే వీళ్ళు నశించిపోతున్నారు కదా, వీళ్ళకి కనీసం ఒక బాధ్యత అనేది లేదా, ఉపవాసం ఉండన ప్రార్థన చేయలేరెండు అని అనిపిస్తూ ఉంటది. నేను ఎవరితో మాట్లాడినా చెప్పను, మనసులోనే ఉంచుకుంటాను, దాచుకుంటాను. కాకపోతే ఏంటంటే ఈరోజు సంఘంలో అలాంటి లక్షణాలు వెళ్ళిపోతున్నాయండి. ఒకానొక టైం రాబోతుంది, కొన్ని రోజుల క్రితం కలిగిన దర్శనాన్ని బట్టి చెప్తున్నాను, భారతదేశంలో క్రైస్తవులకు శ్రమలు రాబోతుంది. మీరు తీసుకోండి, రాసుకోండి. 2 విధాలుగా డివైడ్ అయిపోతారు మొత్తం. ఒకవేళ దేవుడు పేరెత్తితేనే చంపేంత వరకు వెళ్తుంది. ఇప్పుడు తెలుస్తారు దేవుడి తరపున ఎవరు నిలబడతారు. కొంత టైంలో జరుగుతుంది, కొన్ని నెలల్లో జరుగుద్దో నాకు తెలియదు, కానీ మొత్తానికి భారతదేశంలో జరుగుద్ది, ఈ యొక్క క్రియ జరుగుద్ది. అందరూ రాసుకోండి. అది ఏంటంటే కలిగి దర్శనాన్ని బట్టి చెప్తున్నాను, ఇది జరుగుద్ది. కొంతకాలంలో క్రైస్తవులు 2 ముక్కలు అయిపోద్ది భారతదేశం. దేవుడిని ఆరాధిస్తేనే చంపేంత స్థితికి తీసుకెళ్తారు, ఏం ఉండదు. ప్రభువుని నమ్ముకున్నా అంటే కనీసం ఆహారం కూడా పెట్టకుండా హింసించేంత స్థితికి కొన్ని రోజుల్లో భారతదేశం అవబోతుంది. మన భక్తి ఎలా ఉంటుందో చూడాలి. ఇది కొంతకాలం జరగబోతుంది, అందరూ గమనించుకొని జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క విషయాలను మనం జయించేవారిగా లేకపోతే సంఘంలో మనకు ఒక సఖ్యత ఉండి ఒక విషయాన్ని మనం జయించలేకపోతే మనం ఏం చేస్తామండి? నీకు ఏదైనా సమస్య ఉందా, ఎక్కువ బూతులు మాట్లాడుతున్నావా, సంఘంలో ఒక మంచి సహవాసం ఏర్పాటు చేసుకోండి. అన్నయ్య నేను ఇట్లా జయించలేకపోతున్నాను, నా గురించి ప్రార్థన చేయండి. సంఘం అంతా ఒక విషయం గురించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నువ్వు సంఘంలో క్రమంగా ఉండి అన్ని విషయాల్లో నమ్మకంగా ఎప్పుడైతే ఉంటావో ప్రతిదీ నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఎంత నమ్మకంగా జీవిస్తావో దేవుడు కూడా అంతే నమ్మకంగా ఇస్తాడు నీకు. నమ్మకమైన వారికి ఏం కలుగుతుందండి? దీవెనలు మెండుగా కలుగుతాయి. నువ్వు జీవితంలో ఏది చేయాలన్నా సరే దేవుడి ఆత్మ నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేస్తుంది. కొంతకాలం క్రితం ప్రార్థన చేశాను, డబ్బులు లేవు ప్రభువా,
వెళ్ళాలి. ఎక్కడికి? హైదరాబాద్ వెళ్ళాలి. ఆటో ఎక్కడానికి కూడా డబ్బులు లేవండి. ఆటో ఎక్కేసాం. హల్లెలూయా. ఆటో ఎక్కడానికి డబ్బులు లేవు. ఆటో ఎక్కేసాం. హైదరాబాద్ వెళ్ళాలి. అమ్మగారు నేను ఉన్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎఫ్ఎస్సీల పత్రిక గుర్తొచ్చింది నాకు. వాక్యం అంటే చదువుకొని నెమరేసుకోవడానికి అంతే కాదు కానీ అది జీవితం నెరవేర్పు ఉండాలి. ఒక మాట గుర్తొచ్చింది. ఆయన చిత్తం చొప్పున పిలువబడిన వారికి ఏమవుద్ది? సమస్తం కూడా సమకూరి జరుగుతాయి. ఇప్పుడు నా జరగాలి కదా, అంతేనా? నేను వెళ్తున్నాను హైదరాబాద్ వెళ్ళడానికి, ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాను. నాకు టికెట్ డబ్బులు సమకూరా, ₹1 లేదు. హల్లెలూయా. ఎవరిని అడుగుదాం? ఎవరిని నోరెత్తి నేను అడగలేదు. పిలిచింది ఎవరు? దేవుడు పిలిచాడు. ఆయనే ఇవ్వాలి, మనుషులు కాదు. మనుషులు అడగకూడదు. అలానే ఆటోలో కూర్చున్నా, ఫోన్ చెక్ చేస్తున్నా. ఏం చేయాలి అర్థం కావట్లా. ఫోన్పేలో కూడా డబ్బులు లేవు. ఏం అర్థం కావట్లేదు. అప్పుడు అలా సరే ఊరికేని ఆ రైలు వన్ యాప్ ఓపెన్ చేసి చూసా. అంతకుముందు ఏంటంటే ఎప్పుడో ఒకసారి నేను డబ్బులు వేసాను తెలియక. అంటే అందరం కలిసి హైదరాబాద్ నుండి ఇక్కడ రావడానికి టికెట్ బుక్ చేద్దాం డబ్బులు వేసుకున్నాను. ఆ డబ్బులు అందులో అలా ఉండిపోయి ఆ విషయం నేను మర్చిపోయాను, నాకు తెలియదు. ఎప్పుడైతే ఆ యాప్ చెక్ చేస్తున్నానో అందులో కరెక్ట్గా వెళ్ళడానికి రావడానికి తగినంత అమౌంట్ ఉంది. హల్లెలూయా. వెళ్ళడానికి రావడానికి సరిపడినంత అమౌంట్ ఇద్దరికి ఉంది. ఓన్లీ రైలు వన్ యాప్లో దేవుడు ఎంత కావాలో అంతే ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటావో, ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన ఏ చెప్తే దాని ప్రకారం నడుచుకుంటావో నీకు సమస్తం కూడా సమకూరుతుంది. నువ్వు చిన్న ప్రార్థన చేసినా దేవుడు ఇమీడియట్గా ఆలకించి నీకు సాయం చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు సంఘానికి ఇష్టంగా ఉన్నావు, సంఘం గురించి ఒక బాధ్యత తీసుకున్నావు, నీ తల్లి గురించి ఒక బాధ్యత తీసుకున్నావు, నీ తండ్రి గురించి ఒక బాధ్యత తీసుకున్నావు. అప్పుడు నువ్వేమవుతావు? ధర్మశాస్త్ర ప్రకారంగా దీర్ఘాయుష్మంతుడు అవుతావు. హల్లెలూయా. దేవుడు నీ ఆయుష్ను పొడిగిస్తాడు. ఎప్పుడైతే నువ్వు నీ తల్లిని నీ తండ్రిని కన్సిడర్ చేసుకొని వాళ్ళని ఇష్ట ప్రకారంగా వాళ్ళ బాగోగులు చూసుకునే కుమారుడిగా నువ్వు ఉంటే నీ బాగోగులు దేవుడు చూసుకుంటాడయ్యా. నువ్వు ఇష్ట ప్రకారంగా జీవించకుండా నీ ఇష్ట ప్రకారంగా జీవించు. బూతులు మాట్లాడు, పొగిరి మాటలు మాట్లాడు. ఏంట్లో ఉన్నా నువ్వు బాగా బూతులు మాట్లాడుతున్నావు, ఇదిగో ఈ చాక్లెట్ తినని పెడతారా? ఇదిగో నువ్వు బాగా ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు బాగా ఇంకా బలం పొందుకొని ఇంకా తప్పులు చేయంటారా? మామూలుగా లోకానుసారం కుటుంబాలే వీటిని శిక్షిస్తుంటే మరి దేవుడి కుటుంబం ఎలా ఉంటది? ఎంత పర్ఫెక్ట్గా ఉంటది? ఒక మాట కూడా ఇక్కడ మాట్లాడంటే భయం కలగాలి. ఎందుకో తెలుసా? ఇది జీవము కలిగిన దేవుడి సంఘం. ఏదన్నా మాట మన నోటి నుండి వస్తుందంటేనే భయపడాలి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం చూద్దాము. 3వ అధ్యాయము చివరి వచనములో ఒక్క నిమిషము నేను చూస్తాను. 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. నన్ను గురించి మీరు బహు గర్వమాటలు కలిగి నిన్ను గురించి ఏమి చెప్పిందని మీరు అడుగుతారు. దేవుని సేవ చేయుట నిష్ఫలమని ఆయన ఆజ్ఞలను గైకొని సైనికులకు అధిపత్యం యెహోవాను తిరుగుట వలన ప్రయోజనమేమని గర్విష్ఠులు ధన్యులగుదని యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. హల్లెలూయా. మనం మాట్లాడుకునే ప్రతి మాట దేవుడి యందు భయభక్తులు కలిగి ఈ ప్రదేశంలో ఎవరైతే ఉన్నారో మీరు మాట్లాడే మాట, హృదయంలో ఉండే ప్రతి ఆలోచన ఒక బుక్లో రాయబడుతుంది.
హల్లెలూయా. మనమన్నా కొన్ని వాక్యాలు మర్చిపోతామని కానీ ఈ రోజు ఈ మందిరంలో ఉండి మన హృదయంలో ఉండి నోట్లోండి వచ్చే ప్రతి మాట నోట్ చేయబడింది. తర్వాత చదవండి. నేను నియమించుకో దినము రాగా, చదవండి 17. నియమింపబోవు దినము రాగా, వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తను సేవించు కుమారుని కనుకరించినట్లు నేను వారిని కనుకరించునని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తారండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నిష్ఫలం అని చాలా మంది అంటారు. ఇష్ట ప్రకారం జీవించవచ్చు కదా అంటారు. అయితే ఒక గ్రంథం ఇక్కడ రాయబడుతుంది. ఒక దినం వస్తుంది. ఆ దినం వచ్చినప్పుడు ప్రభు అయిన యెహోవా భూమి మీదకి వస్తారంట. ఆయన వచ్చి తండ్రి తన కుమారుడిని కనికరించే రీతిగా ఎవరైతే దేవుడి పరిచయం చేస్తారో వాళ్ళందరికీ ఆ రోజు కనికరం చూపించబడుతుందండి. తర్వాత చదవండి 18వ వచనం. నీతిగల వారెవరో, దుర్మార్గులెవరో, దుర్మార్గులు ఎవరు? దేవుని సేవించే వారెవరు? ఆయన్ని సేవించిన వారెవరు? మీరు తిరిగి కనుగొంటారు. ఏలనగా నియమించబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరును, దుర్మార్గులందరును కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అయితే నా నామమునందు భయభక్తులు గలవాడు మీకు నీతి సేవలు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యం కలుగచేయను కనుక మీరు బయలుదేరి రొక్కిన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయాలి. హల్లెలూయా. నియమించబడిన దినం వచ్చినప్పుడు సంఘంలో కూడా గర్భపు మాటలు మాట్లాడే వాళ్ళు రకరకాలు ఉంటారు. మనం అందరం అనుకుంటాం వీళ్ళు భక్తి పరులు అనుకుంటాం. ఒక దినం వస్తుంది. ఆ దినం వచ్చినప్పుడు ఎవరు నిజంగా సేవిస్తున్నారో వారిని ఒక పక్కన పెడతారు దేవుడు. వాళ్ళందరూ ఇప్పటిదాకా చేసిన ప్రతి సేవకు కూడా ఆయన ఒక తీర్పు అనేది బయలుదేరుతాడు. హల్లెలూయా. ఈరోజు అయ్యగారు ఏదో ఇస్తున్నారు, నేను ఉన్నప్పుడే కాదు నేను లేనప్పుడు మీరు ఎలా నడుచుకుంటున్నారు అనేది అది మీకే వదిలేస్తుంది. ఎందుకంటే దేవుడు ఒక గ్రంథం మన మధ్య ఉంచబడింది. మీకు కనిపించలేదు కానీ అది మనం మాట్లాడే ప్రతి మాట అక్కడ నోట్ అవుతుంది. ఇంకో మాట చెప్పమంటారా, మీరు ఇంట్లో ఏం మాట్లాడుతున్నావు కూడా నోట్ అవుతుంది. ప్రతి విషయం కూడా రాయబడింది. ఎప్పుడైతే గర్వంగా మీరు ప్రవర్తిస్తారో వారందరికీ దేవుడు ఏం చేస్తాడు? ప్రతిదండన చేస్తాడు. అది త్వరగా రాబోతుందంట ఆ దినం. హల్లెలూయా. కొయ్య కాలినట్టు కాలిపోతారండి చాలా మంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరు భక్తి గలవారు ఎవరు భక్తి లేనివారు. అప్పుడుదా తెలియదు. అప్పుడు దాకా మనం ఏమనుకుంటాం, వీళ్ళు తప్పులు చేస్తున్నారు, వీళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు, మనం తప్పులు చేస్తే తప్పేంట్లే, మన ఇష్టం వచ్చినట్టు బతికితే తప్పేంట్లే అనుకుంటాం. కానీ ఈ రోజు నువ్వు జీవించే జీవితం ప్రభు గ్రంథంలో రాయబడుతుందని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నడిచే క్రమం ప్రభు గ్రంథంలో రాయబడుతుంది. నువ్వు ప్రభు కోసం చేసే సమర్పణ ప్రభు గ్రంథంలో రాయబడుతుంది. ఇది కేవలం ఇంకా మహా అయితే 20-30 సంవత్సరాలు బతుకుతామే మనం. హల్లెలూయా. తర్వాత నిత్య జీవం ఒకటి ఉంది. 1000 సంవత్సరాల జీవితం ఉంటుంది. ఈ 30-40 సంవత్సరాల్లో నువ్వు ఎలాగ జీవిస్తున్నావు అనేది ప్రాముఖ్యం. ఇక్కడ కానీ క్రమంగా నడుచుకొని దేవుడికి ఇష్టడుగా జీవించావా, నీకు అగ్నిగుండం రెండవ మరణం ఉండదు. ఎప్పుడైతే దేవుడికి ఇష్టడు కాకుండా నువ్వు జీవించావో 1000 సంవత్సరాలు అగ్నిగుండంలో పడతావు. హల్లెలూయా. ఏంటండి 30% 100% సూచిస్తుందండి. ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మనం జీవించే జీవితమే మన శాశ్వత జీవితాన్ని నిర్ణయిస్తుంది. అందుకని సంఘం చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ నుండి దేవుడి తీర్పు బయటికి వెళ్తుంది. హల్లెలూయా. నలుగురు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, సంఘంలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, దైవ సేవకులకి ఏ విధంగా నువ్వు సాయం చేస్తున్నావు, ప్రతిదీ కూడా అది నోట్ చేయబడుతుంది, అది రాయబడుతుంది. ప్రభు ఒకానొకసారి వచ్చి చెప్తాడు, నువ్వు నా సేవ చేస్తున్నావు, అసలు అయితే ఈ పాటికి నీకు దర్శనాలు రావాలి. నేను మా సంఘంలో పరిచయం చేసేటప్పుడు ఎక్కువ మంది వచ్చేవాడు కదా, నేను ఒక్కడిని ఎక్కువ వచ్చేవాడిని. రోజు మా పాస్టర్ గారు కదా దర్శనంలో వచ్చి నాతో మాట్లాడేవాడు, నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు, నువ్వు నమ్మకంగా ఉన్నావు అని చాలా మాటలు చెప్పేవాడు నాకు. అలాగే మీకు రావాలి అసలు, కానీ రావట్లేదు.
అవి వచ్చినప్పుడే మనం ఆధ్యాత్మికంగా కరెక్ట్గా ఉన్నామని అర్థం అండి. హల్లెలూయా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు ఒక ప్రాయంలో ఉన్నావు, చిన్నపిల్లవాడు ఎప్పుడన్నా తప్పులు చేస్తాడు, కానీ నువ్వు సంఘంలో ఎదుగుతున్న కొద్దీ ఒక తప్పును జయించాలి. దేవుళ్ళకి వచ్చినప్పుడు ఎలాగున్నావు, ఈ రోజుకి అలాగే ఉన్నావా? ఆ రోజు నీ స్వభావం ఎలాగుందో ఈ రోజు అలాగే ఉందా? నువ్వు ఎదిగినట్ట? దేవుళ్ళు ఎదిగినట్ట? లేదు, నీకు పోలియో ఉన్నట్టు, నీకు ఏదో జబ్బు చేసినట్టు. నువ్వు ఎదగట్లేదు. పిల్లోడు ఉన్నాడండి, 5 సంవత్సరాలు ఉన్న ఇంతే ఉన్నాడు అనుకో, 10 సంవత్సరాలు ఉన్న ఇంతే ఉన్నాడు అనుకో, ఏమంటారు? వీడికేదో జబ్బు చేసిందిరా నాయన అంటారు. అవునా? లోపల ఏదో జబ్బు ఉంది వీడికి, అందుకని వీడు ఎదగట్టేది అంటారు. సంఘంలో దేవుళ్ళలోకి వచ్చిన విశ్వాసి కూడా ఎదగాలంటే ఏదో పొట్లకాయ జ్యూస్ తాగి పెరగడం కాదు. ఏంటండి, ఆధ్యాత్మికంగా నువ్వు జయించాలనుకున్న నీ జీవితంలో ఉన్న శత్రువును నువ్వు జయిస్తా ముందుకెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు ఒక మాట చెప్తానండి, మీరు ఎప్పుడైతే జయిస్తారో ఒక కృపావరం నీ తలుపు తట్టింది. తెలుసా మీకు? ఎప్పుడైతే మీరు జయిస్తారో, జయించిన ప్రతిసారి ఒక గిఫ్ట్ ఇస్తాడు దేవుడు. తెలుసా? ఊరికినే వదలడు. ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుందంటే, నువ్వు జయించిన ప్రతిసారి దేవుడు నీకు ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఒక బహుమానం ఇస్తాడు. ఆయన దగ్గర అలాగ ఉంటుంది అనమాట. నువ్వు ఆనందంగా తృప్తి పొందుతావు. నీకు ఆ విధానమే విచిత్రంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఒక తలాంతు గలవాడు ఏం చేశాడంటే భూమిలో పాతి పెట్టాడు. 5 తలాంతులు కలవాడు ఏం చేశాడు? వృద్ధి చేసుకున్నాడు. తలాంతికి తలాంతు వచ్చింది. హల్లెలూయా. నువ్వు ఒకటి జయించావనుకో, దానికి డబల్ నీకు వస్తుంది రిటర్న్, ఎమ్మటే బ్యాక్ వస్తుంది. దేవుడి సన్నిధిలో అలాగ ఉంటుంది. ఈ రోజు రాసుకోండి, జీవితంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి జయించలేకపోతున్నాం, దేని గురించి పోరాడుతున్నాం, ముందు రాసుకొని దాని గురించి ప్రార్థన చేయండి. ఒకటి, దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండండి, ఆ సహవాసంలో నమ్మకంగా ఉండండి, క్రమం తప్పకుండా ఉండండి, ప్రార్థనలో ఎడతెక్కకుండా ఉండండి. అప్పుడు ఏది జయించాలో అడగండి, ప్రతిదీ జయిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ ఏంటో తెలుసా? మీకు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఏం చేశాడు దేవుడు? మనకి అనుగ్రహించాడు. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిగ్రహించుకోవడం మీకు తెలుసుద్ది. నోటి నుండి బూతులు వస్తాయా? నువ్వు ఆపేసుకోగలుగుతావు. ఏదన్నా చెడు విషయాలు నీ శరీరంలో ఉంటాయా? నువ్వు వాటిని బంధించగలుగుతావు. నీకు ఆ పవర్ వస్తుంది. హల్లెలూయా. ఎలాగొస్తుందంటే ఆత్మానుసారంగా నడుచుకుంటేనే వస్తుంది. ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు మీరు శరీర క్రియలను నెరవేర్చరు. గలతీయుల పత్రిక మనం చదువుకున్నాం ఇందాక. ఆత్మానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు శరీర క్రియలు నెరవేర్చరు. దాని ఆశలను, దాని ప్రతి దాన్ని మనం సిలువేస్తాం. హల్లెలూయా. నీ జీవితంలో అది సిలువ వేయబడినంత వరకు నువ్వు దేవుణ్ణి వెంబడించట్లేదని అర్థం. నన్ను వెంబడించకూడదు వారు ఎలా వెంబడించాలి? సిలువను ఎత్తుకొని వెంబడించాలా, విడిచిపెట్టి వెంబడించాలా? ఏంటండి, యేసుక్రీస్తుని వెంబడించాలంటే సిలువ ఎత్తుకునే వెంబడించాలి. నేను ఖాళీగా వెంబడిస్తా తప్ప. నీకున్న ఏమేమైతే దుర్లక్షణాలు ఉన్నాయో వాటిని ఆ సిలువకు పొట్టి నువ్వు వెంబడించాలి. హల్లెలూయా. ఇలాగా మనిషిని హృదయంలోండి బయటకు వచ్చేయి మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. ఇంకా ఎవరు దేవుడి రాజ్యానికి వెళ్ళరు? ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఆఖరిగా మనం చూస్తాము. విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యముకు హక్కుదారుడు కాడు అనే సంగతి మీకు నిశ్చయంగా తెలుసు. మీకు కన్ఫామ్ గా తెలుసు. విగ్రహారాధకుడైన లోబైనా సరే దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోడు. ఈ విగ్రహారాధ సంబంధమైన లోభత్వం అంటే ఏంటి అసలు? హల్లెలూయా. చూద్దాం లూకా సువార్త 16వ అధ్యాయము
19 నుండి 25 వచనాలు. పరలోక రాజ్యం యొక్క ఆ, కాలం చెవులు నీకు ఇచ్చేదను. ఉమ్, నీవు భూలోకమందు దేనిని బంధించుకో, ఉమ్. అది పరలోకమందును బంధింపబడదు. 16వ అధ్యాయం 19వ వచనం నుండి 16 19వ వచనం నుండి. ఆ, ఆ, ధనవంతుడు ఒకడు ఉండెను. ఉమ్, అతడు ఉమ్, ఊదా రంగు బట్టలను ఉమ్, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ఉమ్, ప్రతిదినము బహుగా సుఖపడుచుకునేవాడు. ఉమ్, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. ఉమ్, వాడు పురుగులతో నిండిన వాడై ఉమ్. ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి ఉమ్. అతని బల్ల మీద నుండు ఉమ్. పడు రొట్టె ముక్కలు. రొట్టె ముక్కలతో ఉమ్. ఆకలి తీర్చుకొనగోరెను. ఉమ్, అంతేకాక ఉమ్. కుక్కలు వచ్చి వాని పురుగులు నాకెను. ఉమ్, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున కొనుటకు కొనుక్కోబడెను. ఉమ్, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఉమ్, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచి, ఉమ్, తండ్రివైన అబ్రహామా, ఉమ్, నా యందు కనికరపడి తన వేలుకొనెను. ఉమ్. వేలు కొనను ఆ. నీళ్ళలో ముంచి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపెను. లాజర్ను పంపము. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే లూకాసు వార్త ఇంకో వచనం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం చూద్దామండి. 12వ అధ్యాయము 15వ వచనం చదువు. మరియు ఉమ్, ఆయన వారితో, ఉమ్, మీరు ఏ విధమైన లోకములకు ఉమ్, ఎడమియ్యక ఉమ్, జాగ్రత్త పడుడి. ఉమ్, ఒకరి కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదని. ఉమ్, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఉమ్, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఉమ్, అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను అనుకొని ఆలోచించుకొని, నేను ఇలాగ చేయను, ఉమ్. నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొని. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవరి పొందని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇద్దరు ధనవంతుల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మొదటిగా ఒక ధనవంతుడు ఏం చేశాడంటే, తన ఎదుట ఒక కురుపులతో ఉన్నటువంటి పేదవాడైన లాజరు ఉన్నప్పుడు ఇతడు తన ధనాన్ని వృద్ధి చేసుకున్నాడు, కానీ కుక్కలు అంటే తన ఆహారాన్ని ఒక వ్యక్తికి ఇవ్వడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. అయితే వీళ్ళిద్దరు చచ్చిపోయారు. హల్లెలూయా. ఎవరెవరు చచ్చిపోయారు? ధనవంతుడు చచ్చిపోయాడు, పేదోడు చచ్చిపోయాడు. ఇద్దరు మరి కిందకి వెళ్ళారు. కిందకి వెళ్ళినప్పుడు ఈ పేదవాడు ఏం చేశాడంటే, కురుపులతో ఉండి దొంగతనం ఏం చేయకుండా, తనకు కలిగిన బాధను బట్టి దేవుడిని దూషించకుండా ఉండి ఏం చేశాడంటే, ఒకసారి అట్లాగే ఉన్నప్పుడు అబ్రహాము అతడు ఏం చేశాడంటే, భక్తుడైన అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నాడంట. ఎవరైతే ధనం కలిగి ఉండి కనీసం ఎవరికి సహాయం చేయకుండా ఉన్నాడో వాడు ఏం చేశాడంటే అగ్నిగుండంలో పడిపోయాడు. హల్లెలూయా. ఇది నిజంగా జరిగిద్దా, నిజంగా ఉందా అని చాలా మందికి అనుమానం వస్తూ ఉంటది. అవునా? ఎంతమందికి అనుమానం వచ్చిందండి నిజంగా ఉంటాయా లేవు? అయితే మా సంఘం నూజివీడులో ఉన్నప్పుడు ఒక ఆమె ఉండేది. ఆమె భర్త ఏంటంటే దేవుడు నమ్ముకోలేదు. ఆయన చనిపోయాడు. బతుకున్నంతకాలం ఇష్ట ప్రకారంగా జీవించాడు. ఆయన చనిపోవడం ఏంటి, దేవుడు నమ్ముకుంది. ఎలాగంటే ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకి ఏం కావాలంటే అది ఇచ్చేవాడు. హల్లెలూయా. ఒకసారి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రభువా, ఒకవేళ నా భర్త ఉంటే నా భర్తను నేను చూడాలని ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఆయన చచ్చిపోయాడు ఆల్రెడీ, చాలా కాలం అయింది. ప్రార్థన చేస్తూ ఉంది, నా భర్తను నేను చూడాలి, నా భర్తని మాట్లాడాలని ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేసిందంటే సొమ్మసిల్లి పడిపోయేదాకా ప్రార్థన చేస్తానే ఉంది. దాన్ని ప్రార్థన అంటారు. హల్లెలూయా.
ఏంటండి? సొమ్మసిల్లి పడిపోయేదాకా దేవుడి దగ్గర నుండి ఒకటి సాధించేదాకా చేసేదాన్ని ప్రార్థన అంట. ఒక చింతకాయ ఉంది, దాన్ని కొట్టాలి, రాయి వేసి పడలేదు నిలిపోతే అది అయిద్దా? దాన్ని కొట్టుకొని తీసుకెళ్తేనే సాధించినట్టు అవుద్ది. ప్రార్థనలో కూడా అంతే, నువ్వు పొందుకునేదాకా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. విడిచిపెట్టకూడదండి, వేరే విషయాల వైపు వెళ్ళకూడదు. ఒకటి అనుకున్నావా సాధించేదా ప్రార్థన చేయాలి. ఆమె అలాగే ప్రార్థన చేసింది. దేని గురించి చేసింది? వాళ్ళ భర్త గురించి ప్రార్థన చేసింది. ఆయన చచ్చిపోయాడు, నా భర్త నేను చూడాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంది. చేసింది సొమ్మసిల్లి పడిపోయేదా చేసింది. అప్పుడు చల్ల గాలి వస్తుంది సాయంత్రం పూట. ప్రభు నడుచుకుంటూ వచ్చి అమ్మ లే అని లేపారు. ఆమె లెగిసిందంట. చేయబట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాను అనుకోండి. నేను మా సంఘంలో జరిగింది ఇది. నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. చాలా మార్గాల గుండా, చాలా నూతులు, చాలా కొండలు, చాలా పొలాల గుండా అలా నడిపించుకుంటూ వెళ్తున్నారంట. కుడి చేయబట్టుకొని పట్టుకొని ఒక దగ్గర తీసుకెళ్ళి ఒక నుయ్యి ఉందంట. ఆ నుయ్యి మీద ఒక కప్పు లాంటిది ఉందంట. ఇందులో చూడండి అంట ప్రభు. ఆమె తలపెట్టి చూస్తుందంట. పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి కానీ ఏం కనిపించలేదంట. నాకేం కనిపించలేదు ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారంట సరే అని ఏం చేశారంటే ఆయన తలకాయ ఆ నోతిలో పెట్టారంట. ఇప్పుడు చూడన్న ఆయన ముఖపు వెలుగు సూర్యుడి తేజస్లా కనిపిస్తుందంట. అప్పుడు ఆ నుయ్యిలో ఉండి ఏముందంటే చాలా మంది బట్టలు లేకుండా ఉన్నారంట. కొన్ని లక్షల మంది అరుపులు, ఆర్తనాదాలు, వస్త్రాలు లేకుండా ఓరుస్తున్నాడంట. అందులో వాళ్ళ హస్బెండ్ కనిపించాడు. హల్లెలూయా. వాళ్ళ భర్త కూడా ఆర్తనాదాలు గట్టిగా అరుస్తున్నాడంట. అప్పుడు ఆమెన్నంట ప్రభువా నేను చూడలేను, ఇది మూసేయండి అని చెప్పిందంట. అప్పుడు ప్రభు మరలా తీసుకొచ్చి చర్చి దగ్గర దిగబెట్టేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకొని ఆయన దగ్గర నివసించడం ఎంత ధన్యకరమో ఈరోజు మనకు తెలియదు. ఒకానొక సిచ్యువేషన్ లో మనం ఏం పోగొట్టుకున్నాం అప్పుడు అర్థమైంది. హల్లెలూయా. ఇది రియల్ గా మా సంఘంలో జరిగింది. ఒక ఆమె నిజంగా వాళ్ళ భర్త గురించి ప్రార్థన చేస్తే దేవుడు తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చారు. మళ్ళీ ఎక్కడ ఉన్నారు వాళ్ళ భర్త. లోకానుసారమైన జీవితం ఆ విధంగా ఉంటదండి. ఎప్పుడు మనం ఎటు వెళ్ళిపోతాం తెలియదు. ప్రభువులో నువ్వు జీవించున్నంతకాలం, ఆయన దగ్గర నమ్మకంగా ఉన్నంతకాలం నీ జీవితం ఆయన పుడ్డిలో దాచుంచబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా ఈ ఇద్దరు ధనవంతులు కూడా అదే విధంగా ఉన్నారు. అందుకని ప్రభు ఏమన్నారంటే మీరు ఏ విధమైన లోపానికి కూడా చోటు ఇవ్వకండి. మనిషి అనేవాడు ఎక్కువ లోపిస్తూ ఉంటాడు. ఈ ప్రతి విషయంలో లోపిస్తాడు మనిషి అనేవాడు. ఎప్పుడైతే ఏ లోపం లేకుండా నువ్వు వెంబడించగలుగుతావో ప్రభువు ప్రతీది నీకు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. అదే చివరిగా చూద్దాము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు. మనిషికి నిలిపివేయబడుతుంది ఆశీర్వాదం. ఎందుకంటే కొన్ని విషయాల ద్వారా మీరు కట్టెలను గనుకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలించితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్ళుప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయ పురుగులను నేను గద్దించదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను
రాల్పక యుండునని సైనికులకు అధిపతులను యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును దండెత్తురని సైన్యములకు అధిపతులను యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నివాస స్థలంలోకి వచ్చే భక్తులు ఏ విధంగా ఉండాలంటే ప్రతి విషయంలో దేవుడి భాగం విషయంలోనూ దేవుడికి అర్పించే విషయంలోనూ కరెక్ట్గా ఉండాలి. మేము ఇదివరకు చిన్న చిన్నగా ఏదన్నా జాబులు అట్లా చేస్తా ఉన్నప్పుడు ఎక్కువ ఒక దర్శనం వచ్చేది ఏంటంటే ఒక ఎలక్ కనిపించి రోజు ఇంట్లోకి వస్తున్నట్టు కనిపించేది. నేను ఎంత కష్టపడ్డా రూపాయి మిగిలేదు కాదు. ఎంత కష్టపడ్డా ఏమయ్యేదంటే ఏ బండి బోర్ అయిపోవడం, రకరకాలుగా ఎంత కష్టపడ్డా ఆ డబ్బులన్నీ ఎటుపోయే అర్థం కావు. దానికి కారణం ఏంటంటే నా దేవుడి భాగం కరెక్ట్ తీసేవాడు కాదు. హల్లెలూయా. ఏంటండి, దేవుడి భాగం కరెక్ట్ తీసేవాడు కాదు. ఇప్పుడైనా సరే మేము మా కుటుంబంలో ఏదన్నా వస్తుంది, ఏదన్నా ఆర్థికంగా లోటు వస్తుందంటే మొదట మేము చూసుకునేది ఏంటో తెలుసా, దేవుడి భాగం కరెక్ట్ తీసామా, ఈరోజు కానికి ఎంత వచ్చింది, దేవుడి భాగం తీసి పక్కన పెట్టాను లేదని చూసుకుంటాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే నాకు ఇచ్చి నన్ను శోధించండి. హల్లెలూయా. ఏంటండి, దేవుడికి ఇచ్చి మనం శోధించాలి. ఇవ్వకుండా శోధిస్తే నీ పంట తినే పురుగులు అలాగే ఉంటాయి, నువ్వు చేసే ప్రార్థన వినపడదు, నీకు మేలు కలగదు, నువ్వు ఎంత ప్రార్థన చేయి. ఎందుకంటే ఆ దశమ భాగం అనేది భూమి మీద శపించబడిన భాగం. హల్లెలూయా. ఏంటండి, భూమి మీద అది శపించబడింది. ఈ భూమి అంతా సైతాను స్వాధీనంలో ఎలాగైతే ఉందో, ఎప్పుడైతే దీని పంట కూడా నువ్వు తింటున్నావో ఆ శపితమైంది నీ ఇంట్లోనే ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ శాపాన్ని నువ్వు పక్కన తీసి పెట్టాలి. యాజకుడిని ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు? ఏమండి, యాజకుడిని ఎందుకు ఏర్పాటు చేశాడు? యాజకుడిని కానీ మామూలుగా సంఘాన్ని కానీ ఏర్పాటు చేసిన విధానంలో ఏంటంటే ఇశ్రాయేలు చేసిన ప్రతి పాపానికి వాళ్ళు ఏంటంటే ఒక బలిగా ఒక గొర్రె పొట్టేలు కానీ వారి కరిగిన పంట కానీ ఏదన్నా తీసుకొచ్చి అక్కడ అర్పించేవాళ్ళు అనమాట. యాజకుడు ఎప్పుడైతే తన చెయ్యి దాని మీద ఉంచి ప్రార్థన చేస్తాడో ఆ పాపము ఆ శాపము ఆ పొట్టేల మీద వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అలాగే ఈ భూమి మీద మనం బతికి ఉన్నంత కాలము దేవుడి కట్టడలు విధులను అనుసరిస్తూ ఉండాలి. మనం చూసాం కదా, ధనవంతుడు ఏమనుకున్నాడంటే నా ధనంతో నేను సుఖిస్తాను అనుకున్నాడు, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను అనుకున్నాడు. లాస్ట్కి ఏమైపోయాడు? ఓరి వెరివాడా, ఈరోజు నీ ప్రాణం అడుగుతున్నా, ఎక్కడికి వెళ్తున్నావా? హల్లెలూయా. మనం ఈ శరీరానికి కావాల్సినవన్నీ కూర్చుకుంటాం, ఏసీ కావాలి పెట్టించుకుంటాం, అన్నీ పెట్టించుకుంటాం. ఆ రోజు ప్రాణం పోతే అప్పటిదాపండి కష్టం ఏమైంది ఏంటి? వృధా అయింది. అందుకని దేవుడి దగ్గర సమకూర్చుకోవడం మనకు రావాలి. మనం చదువుదాము లూకా సువార్త 12వ అధ్యాయంలో 20-21 వచనాలు. లూకా 12:20-21 వచనం. లూకా 12వ అధ్యాయం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వలనని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు ఆలాగునని యుండునని చెప్పాను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుము అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరు ధనవంతులు అని దేవుడు చెప్తున్నా అంటే 21వ వచనంలో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగే ఉంటాడు. ఆ రోజు నువ్వు ఎంతన్నా కూర్చుకో దేవుడి సన్నిధికి రా, కానీ దేవుడి దగ్గర నువ్వు క్రమంగా దేవుడికి ఇచ్చేవాడిగా నువ్వు లేకపోతే దేవుడిని ప్రాణం అడుగుతాడు, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? హల్లెలూయా. ఏంటండి, దేవుడిని ప్రాణం అడుగుతాడు, నువ్వు ఏసీ కూర్చుకో, బంగళాల్లో తిరుగు, కారులో తిరుగు, నీ ప్రాణం లాస్ట్కి అడిగాడు దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు?
అందుకని మూడో మాట మనం చదువుకున్న ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో 3వ భాగం ఏముందంటే, విగ్రహారాధ సంబంధమైన లోములు దేవుడి రాజ్యము స్వతంత్రించు కొనరు. హల్లెలూయా. ఏది విగ్రహం అంటే ధనం. హల్లెలూయా. ఏంటండి? ధనం అనేది విగ్రహం అండి. దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికన్నా ఇస్తాం మనం? ఏమండి? రోజులో 18 గంటలు కష్టపడుతున్నాం అండి. దేని గురించి కష్టపడుతున్నాం? దేని గురించి కష్టపడుతున్నాం అండి? డబ్బు గురించే కదా. దాని గురించి ఎన్ని గంటలు కష్టపడుతున్నాం? దానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం మనం? హల్లెలూయా. ఎంత ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి? జీవితం అంతట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది దేనికి? లెక్కేసుకోండి, మామూలు చూసుకోండి. ఎవరన్నా జీవితంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తారు? ధనానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరైతే దేవుడి ఎడల ధనవంతులుగా ఉంటారో వాళ్ళు తమ ప్రాణాన్ని రక్షించుకుంటారు. దేవుడు భాగం విషయంలో కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే అలా కరెక్ట్గా ఉంటామో మన ఇంట్లోకి ఏది రాదండి. ఏది వచ్చినా నువ్వు ప్రార్థన చేయగానే రిలీజ్ వచ్చేస్తుంది. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు ఇచ్చి నన్ను శోధించండి. ఇంట్లో ప్రాబ్లం వస్తుందా? దేవుడి భాగం విషయంలో అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నావా? ప్రార్థన చేయి. అప్పుడేమైంది? నీ మీదకి వచ్చే పురుగుల్ని నేను దండిస్తాను, నీ జీవితాన్ని పాడు చేసేవాడిని నేను శిక్షిస్తాను. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో నీకు ప్రతిదీ కలుగుద్ది. హల్లెలూయా. నేను ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నా జీవితంలో ఏదన్నా కీడు నా మీదకి వస్తుందంటే మొదటిగా నేను చూసుకునేది ఎక్కడన్నా దేవుడు భాగం పర్సు ఓపెన్ చేస్తా. ఎవరన్నా కానుక పెట్టారా? ఎమ్మటే దేవుడు భాగం తీసానా? విత్ ఇన్ సెకండ్స్లో తీసేస్తాను, పక్కన పెట్టేస్తాను. ఎందుకో తెలుసా? అందులో శాపం ఉంటుంది. నీకు తెలియదు, అర్థం కాదు. అది ఎప్పుడైతే తీస్తామో హ్యాపీగా ఉంటుంది. ఏదో ఒక భారం పోయినట్టు అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. అదండి. ఎప్పుడు కూడా లోపత్వంగా కూడా ఉండకూడదు దేవుడి సన్నిధిలో. మూడు ప్రాముఖ్యమైన భాగాలు ఈరోజు చూసుకున్నాం. ఏంటంటే జారత్వము, ఏమిటి? వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, లోబి అయినను దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ 3 విషయాలు మనం ఈరోజు దిద్దుబాటు చేసుకుని ప్రార్థన చేసుకుందాము. వ్యభిచార క్రియలు, జారత్వమైన లేదంటే లోపత్వమైన లేదంటే అపవిత్రత అయిన, ఈ 3